పిఎల్ఎస్క్యూఎల్లో మనం ప్రొసీజర్స్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా క్రియేట్ కానీ క్రియేట్ ఆర్ రీప్లేస్ కానీ యూజ్ చేయాలి అని చెప్పుకుంటూ ఉంటామండి. అలా కాకుండా అవేమీ వాడకుండా క్రియేట్ కానీ క్రియేట్ ఆర్ రీప్లేస్ కానీ అవేమీ వాడకుండా ఉత్తి ప్రొసీజర్ అనేటువంటి కీవర్డ్ ఒక్కటి యూజ్ చేసి మనము ప్రొసీజర్ అనేది క్రియేట్ చేయొచ్చా, అది కూడా నేను ఇక్కడ ఈ ప్రొసీజర్ అనేది ఇన్సైడ్ ద జనరల్ ప్రోగ్రామ్ అండ్ ఇన్సైడ్ ద డిక్లరేషన్లో నేను ఈ ప్రొసీజర్ని రాసేస్తున్నాను అనమాట. ఇలా మనము ఈ వేలో రాయొచ్చా, రాస్తే ఏమన్నా ఎర్రర్స్ వస్తాయా, ఒకవేళ ఈ 2 వేస్లో కూడా రాయొచ్చా, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఫుల్ వీడియో లింక్ నేను ఈ వీడియో యొక్క నేమ్ కింద ఇచ్చుంటాను, క్లిక్ చేయండి. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ప్రొసీజర్లో క్రియేట్ ఒక్కటే రాస్తే రీప్లేస్ రాయకుండా ఉంటే ఎగ్జిక్యూషన్లో ఏం ఎర్రర్ వస్తుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. వీడియోని ఒకసారి